నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకం పనులపై బుధవారం సామాజిక తనిఖీ గ్రామసభ నిర్వహించారు. ఈ నెల 14 నుండి 17వ తేదీ వరకు సామాజిక తనిఖీ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామంలోని 117 జాబు కార్డుల్లో ఉపాధి పొందిన 234 కుటుంబాల ఫీడ్బ్యాక్ సేకరించింది. ఈ ఏడాదిలో మొత్తం 29,60,746 రూపాయల ఖర్చుతో చేపట్టిన 110 పనులను తనిఖీ బృందం పరిశీలించగా సభలో చర్చించిన అనంతరం గ్రామస్తులు వీటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఒక్కరు పనికి పని చేయగలిగిన వాళ్ళు ఎవరైనా కానీ కార్డు తీసుకోండి. మీకు 100 రోజులు పని కనిపించే బాధ్యత గ్రామ సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ ఎన్ఆర్జీఎస్ వాళ్ళది కానీ కాలువకు సంబంధించి ప్రతి సంవత్సరము మీకు 100 రోజులు పని కల్పించే బాధ్యత వాళ్ళది. మీరు కార్డు తీసుకోండి, ప్రతి ఒక్కరు కార్డు తీసుకోండి. 100 రోజులు పని చూపిస్తారు, వాళ్ళు చూపిస్తారు. మీరు కార్డు తీసుకొని పనికి రాలేమంటే ఇంత ముందులాగా ఇప్పుడు కుదరదు. ఎందువల్ల అంటే కార్డులో ఎవరైతే ఉంటారో ఓల్డే పనికి పోవాలా, ఓల్డే పని చేయాలా, వాళ్ళ మీద డబ్బులు పడతాయి. ప్రతి ఒక్కరు తీసుకోండి. ఈ కార్డు ఉంటే 280 మంది పని చేసినట్టు ఉండాలి. మనం 700 మంది కార్డులు ఉందా సార్ చెప్పినట్టు ఏంటంటే శాంక్షన్ అయిన డబ్బులు వెనక్కి పోతున్నాయి. వెనక్కి ఎందుకు పోవాలా? పనికి బాగలేని వాళ్ళు ఎవరైనా కానీ కార్డు తీసుకొని ప్రతి ఒక్కరికి కార్డు ఇస్తారు. 2 రోజులు తిరిగైనా ఆఫీస్ చుట్టూ ఎనర్జీ కాకపోతే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు పోయి ప్రతి ఒక్కరు కార్డు తీసుకొని 100 రోజులు పని చేసుకోండి. అందరూ ప్రతి ఒక్కరికి డబ్బులు పడతాయి. ఇంత ముందులాగా కాదు, డబ్బులు కూడా లేటుగా తొందరగానే డబ్బులు పడుతున్నాయి. కానీ మనం పని చేసి చేసుకోవాలా. తర్వాత ఇప్పుడు జరిగే ఆడిటింగ్ అంతంటే ఇప్పుడు ఇది కాదు, ఇది కొన్ని సంవత్సరాలు కాబట్టి కొన్ని సంవత్సరం పనులన్నీ జరిగినాయి. ఎక్కడ తక్కువ ఉండే కొలతలు కూడా ఏంటంటే వాళ్ళు రిపోర్ట్ రాసుకొని ఉన్నారు. మనకి సంబంధించి అది జరిగిందా జరగలేదు దానికోసం ఎంక్వైరీకి వచ్చారు. మనకి దాంట్లో ఉండే దాని ప్రకారం అయితే పనులన్నీ జరిగినాయి అనేది అందరూ మంచి తీర్మానించడం జరిగింది. దానికి అందరూ ఒప్పుకొని సంతకాలు చేస్తా ఉన్నారు. మీకు ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఏదైనా ఉంటే చెప్పుకోండి. కార్డులు మటుకు అందరూ తీసుకోండి. ప్రతి ఒక్కరు కార్డు తీసుకొని 100 రోజులు పని చేసుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా తేదీ 18/3/2026న మైపాడు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణం నందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనుల మీద గత 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనులకి సంబంధించి సామాజిక తనిఖీ అనేది తేదీ 14/3/2026 నుండి 17/3/2026 వరకు ఆ తనిఖీ బృందం తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా మొత్తం మనకి ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 234 కుటుంబాలు పనిచేశారు. మన గ్రామంలో 1117 జాబ్ కార్డులు కలవు. ఇందులో మనకి 110 పనులు చేశారు. అందులో 71 హౌసింగ్ పనులు, 6 మినీ గోకులాలు, మిగిలినవి 33 కాలువ పూడికి తీయడం జరిగింది. ఈ 110 పనులకి సంబంధించి ఖర్చు 29,60,746 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ మొత్తం ఖర్చును ఈ సామాజిక తనిఖీ బృందము ప్రతి పని దగ్గరికి మరియు ప్రతి కుటుంబాన్ని కలిసి వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ తనిఖీలో రికార్డు చేయడం జరిగినది. కావున ఈరోజు ఈ గ్రామ సభలో వీటి మీద చర్చించి గ్రామ సభ ఆమోదించడం కూడా జరిగినది. మొత్తం 110 పనులకు గాను 29,60,746 రూపాయలు ఖర్చు చేసినారు. ఇందులో 3,31,077 రూపాయలకు గాను నిధులు డీవియేషన్ అనేది జరిగిందని ఈ తనిఖీ బృందం గుర్తించడం జరిగింది. ఇది మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.